హలో వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ విజిట్ టెంపుల్స్. ఇండియాకి వస్తున్నామంటే కంపల్సరీగా విజిటింగ్ లిస్ట్ లో ఉండేది టెంపుల్స్. సో మేము ఎప్పుడైతే ఇండియా వస్తున్నామని కన్ఫర్మ్ అయిందో టెంపుల్స్ ని విజిట్ చేద్దామని అయితే అనుకున్నాం. సో అలా మేము ఈ రోజు అమరావతిలో అండ్ అమరావతికి దగ్గరలో మాకు తెలిసిన టెంపుల్స్ ని విజిట్ చేద్దామని అయితే స్టార్ట్ అవుతున్నాం. అలా స్టార్ట్ అవ్వగానే మాకు మల్లాది అనే విలేజ్ తగులుతుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. ఇంకా టెంపుల్ లోకి వెళ్ళి ఆ దేవుడి దర్శనం చేసుకుందామని అయితే వెళ్తున్నాం. టెంపుల్ అయితే చాలా నీట్ గా, కామ్ గా, ప్లెజెంట్ గా ఉంది. కొబ్బరికాయ యాక్చువల్లీ అక్కడ కొనుక్కోవాలి. ఇక్కడ దండం పెట్టుకొని అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్దామా? హ్యాపీనా? సో ఇంకా నెక్స్ట్ విజిట్ చేసిన టెంపుల్ వచ్చి అభయాంజనేయ స్వామి టెంపుల్. ఇది కూడా సేమ్ మల్లాదిలోనే ఉంటుంది, ఆ మెయిన్ రోడ్ మీదకే ఉంటుంది అనమాట. మేము వెళ్ళిన టైం కి పూజారి గారు ఎవరు లేరు, సో గర్భగుడి క్లోజ్ చేసింది. సో ఇంకా మేము బయట ఉండే దేవుణ్ణి దర్శించుకున్నాం. ఈ టెంపుల్ లో స్పెషాలిటీ వచ్చేసరికి ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఈ సైడ్ కి ఇలా స్టెప్స్ ఉంటాయి అనమాట. ఇంకా స్టెప్స్ మీదకి పైకి వెళ్ళి ఆ స్వామిని చూడొచ్చు. అక్కడే చిన్న గంట కూడా ఉంటుంది, అక్కడే గంట కొట్టేసి స్వామిని చూడొచ్చు అనమాట. దగ్గరుండి చూస్తే తల పైకెత్తి చూడాలి, కొంచెం దూరం నుంచి వస్తే మాత్రం కొంచెం క్లియర్ గా మొత్తం కనిపిస్తారు. సో ఇంకా మేము అమరావతి స్టార్ట్ అయిపోయాము. సో ఫైనల్లీ అమరావతి రీచ్ అయ్యాము. నేను ఇది సెకండ్ టైం రావడం. ఆల్మోస్ట్ 7 years తర్వాత అమరావతి టెంపుల్కి వచ్చాను. మేము వచ్చిన టైంలో అప్పుడే బాగా వర్షాలు పడ్డాయి. సో ఇంకా కృష్ణా రివర్ చాలా హెవీగా ఉంది. అక్కడే ఒక పోలీస్ ఆయన కూర్చొని ఎవరిని ఆ రివర్ వైపు రాకుండా చూసుకుంటున్నారు. మేము వచ్చి మండే వెళ్ళాం టెంపుల్కి. సో మండే ఆబ్వియస్గా క్రౌడ్ ఉంటుందని అనుకున్నాను. ఫ్రీ దర్శనం అవ్వడానికి కష్టమవుతుందేమో అనుకున్నా. లక్కీలీ ఆ రోజు అంత క్రౌడ్ అయితే ఏమీ లేదు. సో ఇంకా ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాము.
దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. నెక్స్ట్ వచ్చి మేము వైకుంఠపురానికి బయలుదేరాం. ఇది వచ్చి అమరావతి నుండి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలానే క్యాపిటల్ చూద్దామని అయితే స్టార్ట్ అయ్యాం. మేము కొంచెం దూరం వెళ్ళగానే మాకు తెలిసింది ఏంటంటే ఆ దారి మధ్యలో వాగు పొంగిందని. సో రోడ్డు కనెక్టివిటీ లేదు. ఇది నా లైఫ్ లో ఫస్ట్ టైం చూడడం ఇలా 2 ఊర్ల మధ్యలో వాగుని. ఇప్పుడు పక్క ఊరి వాళ్ళు ఇటు రావడానికి లేదు, ఇటువైపు వాళ్ళు అటు వెళ్ళడానికి లేదు. అమరావతికి వచ్చి బుద్ధుడి స్టాచ్యూ చూడకుండా వెళ్తే ఎలా? సో ఇంకా లాస్ట్ లో బుద్ధుడి స్టాచ్యూ చూసి ఇంటికైతే బయలుదేరాం. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.